హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఫోక్ సాంగ్స్ ఇష్టపడే ప్రతి ఒక్కరికి సొమ్మసిల్లి పోతున్నవే ఓ చిన్ని రాములమ్మ ఈ సాంగ్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అయితే సాంగ్ పాడినటువంటి సింగర్ అండ్ ఈ సాంగ్ క్రియేటర్ ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు, రాము రాథోడ్ గారు. మరి ఆయనతో మాట్లాడి ఆయన సింగింగ్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది మొదటి విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, మీరు ఎంతో ఫేమస్ అయిన ఈ సాంగ్ తో మన ఇంటర్వ్యూ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. పాడతారా మా కోసం? సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమే చేస్తీవే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే, చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోలే తీసెయ్యకే నీ సీర కొంగుకే ముడివెయ్యవే. వావ్, సూపర్ అండి. ఈ పాటతో మీకు చాలా ఫేమస్ అయ్యారు. అండ్ ఈ పాట అసలు ఎలా వచ్చింది థాట్? అంటే ఈ పాట లిరిక్స్ కూడా మీరేనా రాసింది? అండ్ సింగింగ్ మొత్తం ఈ సాంగ్ యాక్టింగ్ లిరిక్స్. ఓకే, అసలు ఈ సాంగ్ థాట్ ఎలా వచ్చింది? అంటే మీ ఫస్ట్ సాంగ్ ఏది అసలు? అంటే ఇది నాది ఫోర్త్ సాంగ్ యాక్చువల్లీ ఇది ఫోర్త్ సాంగ్. అంటే నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను, ఒక 4 సాంగ్స్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇదంతా రెగ్యులర్ అయిపోతుంది, జనాలు వీటిని ఇష్టపడట్లేదు, కామన్ అయిపోతుంది అంతా, ఏదో కొత్తగా క్రియేట్ చేయాలి, అంటే జనాలకి వాళ్ళు ఓన్ చేసుకునే విధంగా ఉండాలి అని ఒక చిన్న థాట్ వచ్చింది. అట్లాంటి ట్యూన్ నాకు ఇట్లా అని చెప్పేసి చాలా థింక్ చేశా, బట్ అది అలా ఫ్లోలో వచ్చేసింది. ఫస్ట్ 3 కూడా మీరు రిలీజ్ చేశారా సాంగ్స్? అవునండి. ఓకే, అవి సక్సెస్ కాకపోయిన తర్వాత ఈ సాంగ్ వచ్చింది. ఓకే, అసలు సింగర్ అవ్వాలని మీకు ఎప్పటి నుంచి ఉంది? చిన్నప్పటి నుంచి మీకు సాంగ్స్ అంటే ఇంట్రెస్టా? అంటే చిన్నప్పటి నుంచి నేను నార్మల్ గా పాడుతుండే, బయట ఎక్కడంటే అక్కడ నార్మల్ గా ఇట్లా పాడుతూనే ఉంటుండే. నేను ఈ ఇంట్రెస్టే, సాంగ్స్ పాడాలని ఇంట్రెస్టే, బట్ మనల్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తాడు, మన వాయిస్ బాగుంటుందా అనే ఎంకరేజ్మెంట్ లేకపోతుండే ఎక్కువ. సినిమా పాటలు పాడేవాళ్ళ లేదంటే ఫోక్ సాంగ్స్ అంటే మీకు ఇంట్రెస్ట్? మ్యాక్స్ 2 ఈక్వల్ ఉంటుండే. బాగా ఎక్కువ అంటే హిందీ సాంగ్స్ పాడుతుండే నేను బయట, అంటే బయట ఫ్రెండ్స్ అడిగినప్పుడు, తర్వాత నాకు ఏదైనా మూడ్ హ్యాపీగా ఉన్నప్పుడు ఇట్లా నార్మల్ గా హిందీ సాంగ్స్ పాడుతుండే బయట. నేను ఇట్లా ఫ్రాంక్ అయిపోయినా ఒక పిచ్చోన్ లేక చూస్తుండే, ఏంద్రా ఊకే ఎప్పుడు చూడు ఏడబడితే ఆడ అరుస్తూనే ఉంటావు, పని పాటలేదా నీకు, ఇట్లా ఘోరంగా తిడుతుండే ఫ్రెండ్స్. నేను పట్టించుకోకపోయేది, నా ఫ్లో కంటిన్యూ. ఎప్పుడైనా సరే నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేను పాటతోనే నా జర్నీ. ఓకే, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? ఫ్రెండ్స్ ఇలా అన్నారు కదా, సో ఫ్యామిలీ సపోర్ట్ వచ్చేసి చాలా, అంటే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నా నేను. మీరు సాంగ్స్ పాడుతుంటే పాడు, సింగర్ అవ్వు అని ఈ టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఉండేది? సింగర్ అసలు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యూజిక్ నేర్చుకున్నారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదండి, మ్యూజిక్ నేర్చుకోలేదు, మీరే ఓన్ గా పాడుకుంటూ ఉంటారు మూవీస్ లో చూసి, అలా మీకు నచ్చిన పాటలు. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే నేటివ్ ప్లేస్ అండ్ మీ ఎడ్యుకేషన్? మా విలేజ్ వచ్చేసి మహబూబ్నగర్ అండి, మాది మహబూబ్నగర్ జిల్లా, తెలంగాణ. మాది భూత్పూర్ దగ్గర, మాది గోప్లాపూర్ అని చిన్న విలేజ్. అంటే ఇంచుమించు మారుమూల ప్రాంతం అయితే కాదు, నార్మల్ గా అన్ని వసతులు ఉంటాయి, టౌనే. నా ఎడ్యుకేషన్ మొత్తం గవర్నమెంట్ స్కూల్. నేను ఇంటర్ వరకు చదివాను, తర్వాత డిస్కంటిన్యూ. ఓకే, మరి ఏమనుకున్నారు అప్పుడు? అంటే డిస్కంటిన్యూ చేసినప్పుడు మీ కెరీర్ ని ఎటువైపు తీసుకెళ్ళాలి? అంటే ఏమైనా మూవీస్ కానీ? మ్యాక్స్ అంటే నేను కొరియోగ్రాఫ్ చేస్తుండే స్టార్టింగ్. నేను నాకు 9th 10th నుంచి నేను డాన్స్ కొరియోగ్రాఫ్ చేయడం అలవాటు అయిపోయింది. అంటే ఒక సాంగ్ వింటే సాంగ్ కి మూవ్మెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇది ఎలా ఉంటే బాగుంటుంది అని నేను ఆ వేలో ఆలోచిస్తుండే. నైట్ అసలు కొంచెం కూడా నిద్రపోకపోతుండే, ఒకటే థింకింగ్, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఈ మ్యూజిక్ కి ఎట్లా డాన్స్ చేయాలి, ఈ మ్యూజిక్ కి ఎట్లా చేయాలి, అసలు ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది అని థాటే ఉంటుండే ఎప్పుడు. మా మమ్మీ నన్ను రోజు, అరే నువ్వు పడుకోవా, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, అసలు నువ్వు చదువుకోరా అంటే నువ్వు ఏం చెప్తున్నావు అని బాగా తిడుతుండే ఇంట్లో. ఎంకరేజ్మెంట్ ఉంటుండే, మళ్ళీ చదువు మీద కొంచెం ఫోకస్ చేయి, దీని మీద పడేది మర్చిపోతున్నావు, నువ్వు చదువు మర్చిపోతున్నావు అని చెప్పి ఇక ఘోరంగా తిడుతున్నాను. నేనేమో స్కూల్కి వెళ్ళేది మ్యాథ్స్, యాన్యువల్ డేస్
ఏదైనా కార్యక్రమాలు అయితే అంటే వెళ్తుండే రెగ్యులరే, బట్ అది ఉంటే మాత్రం ఆబ్సెంట్ కాకపోతుండే. అయితే మీకు స్టడీస్ కన్నా ఎక్కువ ఈ మ్యూజిక్ డాన్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్, ఈ ఆర్ట్ పైన బాగా ఇష్టం ఉంటుంది. సో మీరు కొరియోగ్రాఫర్ అవ్వాలనుకున్నారా అసలు అయితే? స్టార్టింగ్ నేను యాక్చువల్లీ ఒక మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలనుకున్నాను. ఓకే, మరి ఏమన్నా ఇలా డీకి ఇలాంటి వాటికి మీరు పార్టిసిపేట్ చేశారా? అసలు అంటే వెళ్ళాను, అక్కడ వర్కౌట్ అవ్వలే. ఓకే, అంటే నా బెస్ట్ గా నేనైతే చేస్తుండే, బట్ అక్కడ ఎలా ఉంటదంటే ఎంత బెస్ట్ చేసినా ఖచ్చితంగా ఒకరికి అసిస్టెంట్ గా వర్క్ చేయాలి మ్యాక్స్. అంటే ఏ ఫీల్డ్ లో అయినా చేయాల్సిందే, తప్పదు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి మన ఇంట్లో సిచ్యువేషన్స్, మనకున్న సిచ్యువేషన్స్ కి తొందర సెటిల్ అవ్వాలి, తొందర ఫేమ్ రావాలి. అసలు ఏం చేస్తే అవుతుంది, నేను ఒక మంచి గట్టి బలంగా దడుతుంది మైండ్ లో నాకు. అంటే ఏం చేయాలని ఎప్పుడు ఒకటే ధ్యాస ఉంటుండే. సో డాన్స్ లో విషయంలో వచ్చేసి నేను ఎక్కడో గ్రూప్ లో మూలకు చేస్తుండే, డాన్స్ బాగానే ఎత్తుండే కానీ మూలకి ఎత్తుండే. అంటే ఎందుకు అసలు ఏమైంది, గుర్తింపు రావట్లే. దగ్గర నేను నాకు లాక్డౌన్ ముందు నుంచి కూడా నేను ఒక నార్మల్ డాన్సర్ కొరియోగ్రాఫర్ తెలుసు అప్పటికి. ఉమ్మడి మామనార్ జిల్లాలో ప్రతి ఒక్క దగ్గర షోస్ చేస్తోంది, సో అట్లందరికి తెలుసు. బట్ అంత ఫేమ్ కాదు, ఫలానా ఈ అబ్బాయి డాన్సర్ అది అని చెప్పి గుర్తింపు లేకుండే. సో నా అదృష్టానికి లాక్డౌన్ వచ్చింది. అదృష్టం అంటే లాక్డౌన్ చాలా మంది నష్టపరిచింది, కొంతమందికి లాభం జరిగింది. సో నాకైతే ఒక మంచి వేన్ చూపించింది. ఓకే, ఆ టైంలో మీ సాంగ్స్ హిట్ అయ్యాయి? నా కెరీర్ స్టార్ట్ అయింది అక్కడ. ఓకే, మీరు లాక్డౌన్ లోనే ఈ సింగింగ్ అనేది స్టార్ట్ చేశారు అయితే? ఓకే, ఈ ఫస్ట్ 3 సాంగ్స్ రిలీజ్ చేశారన్నారు కదా, అవి కూడా ఫోక్ సాంగ్స్? అవునండి.